ఆదికవి నానయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపస్లో ఒక కోలాహలమైన వాతావరణం ఏర్పడింది. ఆదివాసీల జీవనశైలి, వారు విరివిగా ఉపయోగించే వివిధ పనిముట్లను, అలాగే వారి వస్త్రధారణ వంటివి ప్రతిబింబిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు చాలా కన్నుల విందుగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ ఎం కమలకుమారి మాట్లాడుతూ, ఆదివాసీల యొక్క హక్కుల కొరకు ఐక్యరాజ్య సమితి ఇటువంటి ఒక దినోత్సవాన్ని నిర్వహించి వారి యొక్క హక్కుల పరిరక్షణ మరియు సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించే విధంగా ఒక గుర్తింపుగా ఏర్పాటు చేసిన ఈ దినోత్సవం మన క్యాంపస్లో ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా హర్షదాయకమని అన్నారు. ఈ సందర్భంగా క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ మాట్లాడుతూ, ప్రపంచ దేశాల్లో నాగరికత అభివృద్ధి, గిరిజనుల సంస్కృతి, వారి యొక్క భాష మరియు లిపి చాలా వరకు కనుమరుగు కాబడినవని, ఇటువంటి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి వివిధ దేశాలు దీన్ని అమలు చేయడం ద్వారా ఎన్నో భిన్న జాతుల సంస్కృతిని, సాంప్రదాయాలను మనం కాపాడవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాధామాధవి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా ఏఎస్టీ మహిళా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన దింసా మరియు గిరిజన నృత్య ప్రదర్శన, జానపద గీతాల వంటి కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అధ్యాపకులు డాక్టర్ ఎం పోచయ్య, డాక్టర్ అజయ్ రతన్, డాక్టర్ జోసెఫ్ స్టీఫెన్, వరప్రసాద్, డాక్టర్ మధుకుమార్, పిడి సత్యనారాయణ, మనోజ్ దేవ, డాక్టర్ హరిబాబు, డాక్టర్ గోపి, డాక్టర్ శ్రీదేవి తదితర బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Whatever the category we are, whether we are coming from open or SC or ST or whatever it is, by taking the inspiration from all the types of leaders, whether known or unknown leaders, whatever category they are, but the end of the day, they are the people with ability, capability and stability. So these are the things we should inculcate from them, have our own ability, have the capacity to do anything, be stable, be dynamic, and above all, be like a human being, and at the end of the day, prove that you are a person with human being with all the abilities and capabilities, and help your hand to uplift other categories and make a transformed society by submitting all the obligations what we face today, and bring a positive vibrated society. And I appreciate especially Madhu. I see more than a week or 10 days he is trying to organize this day. అనేక విధాలైన నాగరికత ఉంది. వీళ్ళ మీద పద్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, చాలా హిస్టరీ కూడా ఉంది వీళ్ళ మీద. కాబట్టి వీళ్ళు ఎంతో మనోధైర్యంతో జీవిస్తారు. మనకు ఒక క్షణం కరెంట్ లేకపోతే ఉండలేం, కానీ నిరంతరం వాళ్ళు కరెంట్ అనేదే తెలీదు, నీరు అనేదే తెలీదు, కానీ కొన్ని మైళ్ళ దూరాన వాళ్ళు వెళ్ళి నీరు తీసుకొచ్చుకొని ఆ నీరు ఒక విలువను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళకున్న ధైర్యం భగవంతుడి ఇచ్చిన వరం కింద మనం భావించాలి. ఎందుకంటే వాళ్ళతో పోటీ కూడా ఉండే జంతువులు కూడా వాళ్ళతోటి జీవించడం అనేది ఇది చాలా అదృష్టంగా మనం భావించాలి. వాళ్ళు తింటున్న పదార్థాలు కానీ వాళ్ళ యొక్క జీవితంలో ఇవన్నీ కూడా చాలా మనం క్యాంపస్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఇది మేము చాలా ఎఫర్ట్ పెట్టి ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన నానయ్య యూనివర్సిటీ వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి, నా కో కొలీగ్స్ అందరికీ, నా స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు.